టిఫిన్ చేసేసి ఇంకా జంబుకేశ్వర్ టెంపుల్కి అయితే మనమైతే వెళ్ళిపోతా ఉన్నామండి. ఇంకా దారిలో వచ్చేసి కరపచ్చ గ్లాస్ అయితే కనిపించింది. ఇంకా కరపచ్చకాయ దెబ్బలది ఒకటి తీసుకొని అలా తినేసి ఇంకా బస్సు అయితే ఎక్కేసినాం శ్రీరంగం బస్ స్టాండ్కి వచ్చేసి. మేము ఎక్కిన బస్సు 1H అండి. కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ పడింది. అమ్మకైతే ఏం తీసుకోలేదండి మనీ. అక్కడ లేడీస్కి ఫ్రీ అని చెప్పారు కొంతమంది. బస్సు వచ్చేసి పక్కనే ఆపుతారండి. జంబుకేశ్వర్ టెంపుల్కి వెళ్ళే దారి పక్కనే ఆపుతారు. సో ఇంకా మనం అయితే స్ట్రైట్గా వెళ్ళిపోయామండి. ఈ జంబుకేశ్వరం టెంపుల్ మన పంచభూత శివలింగాల్లో ఒక శివలింగమైన నీటి శివలింగం అండి. ఇక్కడ శివలింగం కింద నిరంతరం నీరు ఉబికి వస్తుంటుందండి. ఈ ఆలయంలో స్వామివారు జంబుకేశ్వరుడిగా, అలాగే అమ్మవారు అఖిలాండేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. గర్భగుడిలో శివలింగం పానవట్టం నుండి ఎల్లప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికే అంతుచక్కనే రహస్యంగా ఉందంట. ఇక్కడ స్వామివారికి జంబుకేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే, జంబు మహర్షి ఇక్కడ శివుని గురించి తపస్సు చేసి శివుని నోటి నుంచి వచ్చిన నేరేడు పండును సేవించి ధన్యుడయ్యాడని, అందుకే స్వామికి జంబుకేశ్వరుడు అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుందండి. ఇక్కడ పార్వతీదేవి శివుని వద్ద శిష్యురాలిగా జ్ఞానాన్ని పొందిందని నమ్ముతారు. గురు శిష్యులుగా భావిస్తారు కాబట్టి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారంటండి. ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి శ్రీచక్ర తాటంకాలను అనగా పోగులు సమర్పించారు. అప్పటి నుంచి అమ్మవారు ప్రశాంత రూపంలో దర్శనమిస్తారు. స్వామివారిని దర్శనం చేసుకున్నాక శ్రీరంగం బస్ స్టాండ్ నుంచి అయితే మేమైతే బస్సు అయితే ఎక్కేసి ఇక్కడికి వచ్చేసాం. చూడండి బస్సు ఇక్కడ ఆగుతాయి. జస్ట్ పక్కనే అండి మనకి రైల్వే స్టేషను. మనకి ట్రైన్ 2 o'clock అండి. ఇంకా ఎక్కడేం తిని రాలేదు. సో ఇక్కడ తినడానికైతే వచ్చేసాము. ఇక్కడ మనకి ఐఆర్సిటీసీ వాళ్ళదే ఫుడ్ అయితే ఉందండి. మీల్స్ వచ్చేసి 70 రూపీస్ పర్ పర్సన్. లోపల కూర్చోడానికి కూడా సీటింగ్ అంతా చాలా బాగుందండి. లొకేషన్ చూడండి మొత్తం లోపల అసలు ఎట్లా ఉంటుంది ఏంది అనేసి. ఇక్కడ ప్లేట్ మీల్స్ అండి. ప్లేట్ మీల్స్ లో వచ్చేసి రైసు, సాంబారు, సొరకాయ కర్రీ, అలాగే దొండకాయ తాలింపు ఇచ్చారండి. ఫస్ట్ సాంబార్ టేస్ట్ చూద్దామా. సాంబార్ మనకి అద్దరిపోయిందమ్మా. మన సైడ్ ఉన్నట్టే ఉంది. టేస్ట్ చాలా బాగుంది. దొండకాయ తాలింపు అమ్మ. దొండకాయ తాలింపు తింటున్నామమ్మ. దొండకాయ తాలింపు కూడా అద్దరిపోయిందమ్మ. రెండు అయితే సూపర్ గానే టేస్ట్. నెక్స్ట్ ఈ కర్రీ ఏంటో అర్థం కావట్లేదు. ఏదో టేస్ట్ చేసి చూద్దాం గైస్. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఏం అర్థం కావట్లేదు కానీ బాగుంది. అంటే సూపర్ అని చెప్పను కానీ బాగుంది, తినొచ్చు. సొరకాయ అనుకుంటా, సొరకాయ అంట. మా అమ్మ చెప్పింది అయితే సొరకాయ అనింది. దొండకాయ తాలింపు, సొరకాయ కూర, అలాగే సాంబార్ అనమాట. లిమిటెడ్ రైస్. కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. మీకు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరే ఉంటుంది అనమాట. రసం గైస్, రసము ఓకే మామ. అంటే సూపర్ టూపర్ హిట్ అని చెప్పను, బాగుంది. తాలింపు వేసుకొని తినేసేయండి, బాగుంటుంది. తమిళనాడు సైడ్ రసం కదా, ఇట్లాగే ఉంటుందేమో, బట్ బాగుంది. మన సైడ్ కొద్దిగా స్పైసీగా చేస్తారు కదా, సో అంతే, కొద్దిగా డిఫరెన్స్ అంతే, కానీ బాగుంది. మనం తాలింపు వేసుకొని కలిపేసుకుని తినేస్తాం. ఫైనల్గా మజ్జిగ కలుపుకొని నిమ్మకాయ వేసుకొని తినేయడమే. తిరుచేరుపల్లి నుంచి అయితే కాంచీపురంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. తిరుచేరుపల్లి నుంచి కాంచీపురంకి డైరెక్ట్గా ట్రైన్ అయితే లేదండి. సో మనం వచ్చి చెంగల్పట్టులో దిగాలి. చెంగల్పట్టు నుంచి లోకల్ ట్రైన్ ద్వారా కాంచీపురంకి అయితే వెళ్ళాలి.